బిగ్ బాస్‌పై రెచ్చిపోయిన అభయ్ మొత్తానికైతే బయటికి బ్యాగ్ సదురుకొని అయితే బయటికొచ్చేస్తున్నాడు. బట్ ఇలా జరుగుతుందని ఎవరు అనుకోనుండరు. ఎందుకంటే బిగ్ బాస్‌ని చాలా ఘోరంగా, చాలా దరిద్రంగా బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం బిగ్ బాస్‌ని తిట్టిన కంటెస్టెంట్‌గా బయటికొస్తున్నాడు. కానీ చాలా పాపం అనిపించింది ఒక టైంలో. అరే బతిలాడుతుండే, అరే ఎందుకురా బాబు ఇలా చేసుకున్నాడు అని అయితే అనిపించింది. బట్ మొత్తానికైతే బ్యాగ్ సదురుకొని బయటికొచ్చేసిన అబ్బాయి, ఎందుకంటే ఆడవాళ్ళకంటే కూడా దారుణంగా బిహేవియర్ అయితే చేశాడు. అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే అంటారేమో. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేలాగే తను బిగ్ బాస్తో మాట్లాడిన విధానం అవన్నీ చూశాక ఇంకా బిగ్ బాస్ అయితే డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఇలాంటి కంటెస్టెంట్స్ వల్ల నెక్స్ట్ కంటెస్టెంట్స్కి భయం లేకుండా పోతుంది. అలాగే వాళ్ళు కూడా అలా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ రెడ్ కార్డ్ ఇచ్చేసి అయితే అబ్బాయిని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో అబ్బాయి అయితే బ్యాగ్స్ ఎదుర్కొని అయితే బయటకు వచ్చేస్తున్నాడు. బట్ ఇది నిజంగా వెరీ 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 బ్యాడ్ అండ్ వెరీ 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 బ్యాడ్ టైం టు అబ్బాయి అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.